సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు పలికెను. కరుణతో నిండిపోయిన హృదయముతో, కళ్ళు కన్నీళ్లతో తడిసి, మనోవ్యాకులతతో నిండిన అర్జునుని చూచి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. శ్రీభగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. శ్రీభగవానుడు పలికెను. ఓ అర్జున, ఈ అత్యవసరమైన యుద్ధ సమయంలో నీకు ఈ దుఃఖం, మానసిక బలహీనత ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆర్యులచే ఆచరించబడని, స్వర్గానికి దారితీయని, అపకీర్తిని కలిగించేదిగా ఉంది. ఓ కేశవా, నేను నా తాత భీష్ముడిని, నా గురువు ద్రోణాచార్యుడిని, నా కుటుంబ సభ్యులను చంపలేను. నా ప్రియమైన అర్జున, ఈ మలినాలు నీకెందుకొచ్చాయి? జీవితపు విలువ తెలిసిన వానికివి తగవు. ఇవి ఉన్నత లోకాలకు కాక అపకీర్తికి దారితీస్తాయి. క్లైబ్యం మాస్మగమ పార్థనైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, నీకు ఈ బలహీనత తగదు. ఇది నీకు యోగ్యం కాదు. ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లేచి యుద్ధానికి సిద్ధమౌ. శత్రువులను సంహరించే వీరుడా. అర్జున ఉవాచ కథం భీష్మమహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపిహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. ఈ లోకంలో మహానుభావులైన నా గురువులను హతము చేయకుండా ఉండి భిక్షాటన చేసి జీవించడం నాకు శ్రేయస్కరం. ఎందుకంటే ఈ గురువులను హతము చేసి పొందే ధన, రాజ్య, సుఖాలు రక్తముతో కలుషితమైనవిగా ఉంటాయి. దీర్ఘాయువు ప్రాప్తించుగాక. ధర్మం మార్గంలో ముందు వెళ్ళండి, విజయులు కావాలి. ఓ కేశవా, నేను నా తాత భీష్ముడిని, నా గురువు ద్రోణాచార్యుడిని, నా కుటుంబ సభ్యులను చంపలేను. న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. మేము ఎవరిని జయిస్తామో లేక వారు మమ్మల్ని జయిస్తారో కూడా మాకు తెలియదు. వారిని సంహరించిన తరువాత మేము జీవించాలనుకోవడం లేదు కూడా. ఇదిగో వారే ధృతరాష్ట్రుని పుత్రులు మా ఎదుట యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నా స్వభావం కరుణతో, బలహీనతతో ముసుగుపట్టింది. ధర్మమేమిటో తెలియక నేను మోహంలో పడ్డాను. అందుచేత నీకు శిష్యుడనై నేను నీ వద్ద శరణు పొందుతున్నాను. నాకు శ్రేయస్సు కలిగించేది ఏమిటో నిశ్చయంగా చెప్పు ఓ కేశవా. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమావసత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నా మనస్సును, ఇంద్రియాలను ఆరబెట్టివేసే ఈ దుఃఖాన్ని తొలగించగల మార్గం నాకు కనపడడం లేదు. సర్వభూమిని జయించి దేవతల రాజ్యాధికారాన్ని పొందినా కూడా ఈ దుఃఖం తొలగిపోదు. సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. ఈ విధంగా హృషీకేశుడైన శ్రీకృష్ణునితో మాట్లాడిన అర్జునుడు గుడాకేశుడు నేను యుద్ధం చెయ్యను అని గోవిందునితో చెప్పి మౌనంగా నిలిచిపోయాడు. ఓ మధుసూదన, భీష్ముడు, ద్రోణాచార్యుడు, నా బంధువులను నేను ఎలా చంపగలను? తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భారత, ధృతరాష్ట్ర! ఆ విధంగా దుఃఖంతో నిండిన అర్జునుని చూచి రెండు సేనల మధ్య నిలబడి ఉన్న హృషీకేశుడు శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా చిరునవ్వుతో ఈ మాటలు పలికెను. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీభగవానుడు పలికెను. నీవు శోకించనవసరము లేని విషయములపై శోకిస్తున్నావు. అయినప్పటికీ జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నావు. జ్ఞానులు జీవులకైనా మరణించిన వారికైనా శోకించరు. నత్వైవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను ఎప్పుడూ లేను అనేది నిజం కాదు. నీవు కూడా లేవు అనేది నిజం కాదు. ఈ రాజులు కూడా లేరు అనడం సరియు కాదు. ఇంకా భవిష్యత్తులో మనమమంతా లేమని చెప్పడం కూడా అసత్యమే. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నముహ్యతిథి. ఈ దేహములో ఆత్మకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వచ్చినట్లు మరణానంతరం అది మరొక దేహాన్ని పొందుతుంది. ఇదిని తెలిసిన జ్ఞానులు ఈ మార్పుతో మోహానికి లోనుకారు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, అర్జున, ఇంద్రియాలు మరియు విషయాల సంయోగం వలన చలి, వేడి, సుఖం, దుఃఖం వంటి అనుభవాలు కలుగుతాయి. అవి వచ్చిపోయే స్వభావం కలవు. అవి నిత్యము కావు. అందువల్ల వాటిని సహనంతో భరించుము ఓ భారత. ధర్మయుగంలో ఒక మహానుభావుడు జన్మించాడు. విక్రమాదిత్యుడు. జ్ఞానం, పరాక్రమం, న్యాయం ఈ మూడింటికీ సమానంగా నిలిచిన రాజు ఆయన. ఆయన పాలనలో రాజ్యం స్వర్గంలా మెరిసింది. ప్రజలు ఆయనను మనుషుల్లో ధర్మరాజు అని గౌరవించారు. సామ్రాట్ చక్రవర్తి వైభవం చిన్ననాటినుంచే విక్రమాదిత్యుడు ధర్మమార్గాన నడిచాడు. యుద్ధాలతో కాకుండా న్యాయంతో రాజ్యాలను ఏకం చేసుకున్నాడు. ఆయన రాజ్యంలో ఆకలితో ఉన్నవారు లేరు. బయలుదేరాడు. అక్కడ సంవత్సరాల తరబడి ఆయన ధ్యానయోగంలో నిమగ్నమయ్యాడు. మంచు పర్వతాల మధ్య నిశ్శబ్దంలో కూర్చుని తన లోపలున్న విశ్వాన్ని దర్శించాడు. నీవు ఒక ఋషి కుటుంబంలో బాలుడిగా పునర్జన్మ పొందుతావు. తరువాత భోజరాజ్యానికి రాజు అవుతావు. యం హీన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ అర్జున, సుఖదుఃఖముల వలన కలిగే క్షోభకు లోను కాని సుఖదుఃఖములలో సమభావంతో నిలిచే ధీరుడు అమృతత్వం పొందుటకు అర్హుడవుతాడు.